మనం మన లైఫ్ లో చాలా సిరీస్ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, మర్చిపోతాం. కానీ మనం ఎన్ని సిరీస్ చూసినా మన బ్రెయిన్ లో కొన్ని సిరీస్ ఉంటాయి, నిలిచిపోతాయి. అలాంటి సిరీస్ లో ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్. ప్రతి ఎపిసోడ్ లో టెన్షన్, ప్రతి క్యారెక్టర్ జర్నీ, ఆ థ్రోన్ కోసం జరిగే బ్రూటల్ ఫైట్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, ఇవన్నీ కలిసి మనకి ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది గేమ్ ఆఫ్. చాలా మంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంప్లీట్ అయ్యాక ఇలాంటి సిరీస్ మళ్ళీ దొరుకుతుందా అని అడుగుతారు. ఈ రోజు మన గేమ్ ఆఫ్ థ్రోన్ ఫ్యాన్స్ కోసం 5 మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ చెప్పబోతున్నాం మావా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ మా ఛానల్ ఎప్పుడు సజెస్ట్ చేస్తూనే ఉంటాము. సో కింద కనపడున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో 5th సిరీస్ వచ్చి ద లాస్ట్ కింగ్డమ్. ఈ సిరీస్ ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ఒక నార్మల్ కింగ్ స్టోరీ అనుకుంటే పొరపాటే. ఇది ఒక మనిషి తన ఐడెంటిటీ కోసం చేసే జర్నీ. స్టోరీ మొత్తం ఓట్రడ్ అనే వారియర్ చుట్టూ తిరుగుతుంది. తను పుట్టింది సాక్సన్ ఫ్యామిలీలో, కానీ చిన్నప్పుడే వైకింగ్స్ క్యాప్చర్ చేసి వాళ్ళతోనే పెంచుతారు. అప్పటి నుంచి తన లైఫ్ 2 ప్రపంచాల మధ్య ఇరుక్కుపోతుంది. ఒకవైపు తన పుట్టిన పెరిగిన రాజ్యం, ఇంకోవైపు తనని పెంచిన వైకింగ్స్. ఈ కాన్ఫ్లిక్టే ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఈ సిరీస్ లో పాలిటిక్స్, బెట్రేయల్స్, బ్లడీ బ్యాటిల్స్, ఫ్రెండ్షిప్స్, లవ్, రివెంజ్. ప్రతి సీజన్ లో స్టేక్స్ ఇంకా పెరిగిపోతాయి. హీరో డెసిషన్స్ వల్లే కింగ్డమ్స్ ఫ్యూచర్ మారుతుంది. అందుకే ఇది నార్మల్ హిస్టారికల్ సిరీస్ లా అనిపించదు. ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఈ సిరీస్ లో వార్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి మావా. స్వాట్ ఫైట్స్, బ్యాటిల్ స్ట్రాటజీస్, క్యారెక్టర్ డెవలప్మెంట్ అన్ని టాప్ నాచ్ లో ఉంటాయి. హీరో పర్ఫెక్ట్ కాదు, మిస్టేక్స్ చేస్తాడు, ఎమోషన్స్ ఉంటాయి. అందుకే క్యారెక్టర్ చాలా రియల్ గా ఫీల్ అవుతుంది మనకి. స్లోగా స్టార్ట్ అయినా ఒకసారి క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ప్లే చేయకుండా ఉండలేము. స్టోరీలో అన్నెసెసరీ డ్రామా తక్కువ, క్వాలిటీ రేటింగ్ ఎక్కువ. లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ మెయింటైన్ చేస్తుంది ఈ సిరీస్. అండ్ మీలో ఎవరన్నా ఈ సిరీస్ ని చూడకపోతే మిస్ కాకుండా చూడండి మా, నెట్ఫ్లిక్స్ లో ఉంది. టోటల్ 5 సీజన్స్ అయితే ఉన్నాయి. మన లిస్ట్ లో 4th మూవీ వచ్చి ద లాస్ట్ కింగ్డమ్ 7 కింగ్స్ మస్ట్ డై. ఇది ఒక సిరీస్ కాదు మావా, ఇది ఒక మూవీ. ద లాస్ట్ కింగ్డమ్ కి సీక్వెల్. ఈ మూవీ అనేది సిరీస్ కి డైరెక్ట్ కంటిన్యూషన్ మావా. సిరీస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక ఫైనల్ చాప్టర్ లా ఉంటుంది. కథ మళ్ళీ పవర్, లాయల్టీ, బెట్రేయల్స్, కింగ్డమ్స్ మధ్య జరిగే పొలిటికల్ గేమ్ చుట్టూ తిరుగుతుంది. హీరోకి ఈసారి ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఒక తప్పు డెసిషన్ వల్ల మొత్తం ఇంగ్లాండ్ ఫ్యూచర్ ని మార్చేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అందుకే ప్రతి సీన్ లో టెన్షన్ ఉంటుంది. మూవీ రన్ టైం తక్కువ కాబట్టి స్టోరీ ఫాస్ట్ పేస్ లో వెళ్తుంది. కానీ యాక్షన్, ఎమోషన్స్, వార్ సీక్వెన్సెస్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు మా ఈ మూవీలో. క్లైమాక్స్ కి వెళ్లే కొద్ది స్టేక్స్ ఇంకా పెరుగుతాయి. సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ ని మళ్ళీ చూడటం ఫ్యాన్స్ కి చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఎండింగ్ కూడా హీరో జర్నీకి ఒక ఎమోషనల్ సెండ్ ఆఫ్ లాగా ఫీల్ అవుతుంది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ గా చూడటం కన్నా ద లాస్ట్ కింగ్డమ్ సిరీస్ కంప్లీట్ చేసి అప్పుడు చూస్తే ఈ మూవీ 100 times బెటర్ ఉంటుంది. అండ్ మనకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేకపోతే క్యారెక్టర్స్, రిలేషన్షిప్స్, ఎమోషన్స్ చాలా మిస్ అవుతాం మనం. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది, చూడండి. మన లిస్ట్ లో 3rd సిరీస్ వచ్చి ద విచర్. ఫ్యాంటసీ సిరీస్ అంటే మ్యాజిక్ మాత్రమే కాదు, ఎమోషన్స్, మాన్స్టర్స్, పాలిటిక్స్, డెస్టినీ అన్ని కలిసి ఒక మ్యాసివ్ వరల్డ్ ని క్రియేట్ చేస్తే అదే ద విచర్. స్టోరీ సెంటర్ లో గెరాల్ట్ అనే మాన్స్టర్ హంటర్ ఉంటాడు. డబ్బుల కోసం మాన్స్టర్ ని చంపినా బయట కనిపించే అంత రఫ్ కాదు. లోపల మంచి హార్ట్ ఉన్న క్యారెక్టర్. ప్రతి జర్నీలో కొత్త క్రియేచర్స్, డేంజరస్ పీపుల్, అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ ఎదురవుతాయి. అండ్ ఈ సిరీస్ లో యాక్షన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. స్వాట్ ఫైట్స్, మ్యాజిక్ పవర్స్, మాన్స్టర్స్ డిజైన్స్ అన్ని హై క్వాలిటీలో ఉంటాయి. కానీ ఇది కేవలం యాక్షన్ సిరీస్ కాదు మా. కింగ్డమ్స్ మధ్య పాలిటిక్స్, బెట్రియల్స్, డెస్టినీ కాన్సెప్ట్ వల్లనే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. స్టార్టింగ్ లో టైం లైన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు, కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత పీసెస్ అన్ని కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టోరీ ఇంకా ఎడిక్టివ్ గా మారుతుంది. ఫ్యాంటసీ వరల్డ్ కి మెడివల్ సెట్టింగ్ లాగా ఉంటుంది. ప్రతి సీజన్ లో యాక్షన్, మిస్టరీ, ఎమోషనల్ మూమెంట్స్, పాలిటిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్
చేశారు ఈ సిరీస్ లో. స్వాట్ ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా స్టైలిష్ గా ఉంటాయి మామ. వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫీ ఎపిసోడ్స్ లో క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడానికి కొంచెం పేషెన్స్ కావాలి. మీకు కనుక ఫ్యాంటసీ జోనర్ ఇష్టం ఉన్న వాళ్ళకి డ్రాగన్స్, మాన్స్టర్స్, మ్యాజిక్ పవర్స్, కింగ్డమ్స్ మధ్య వార్స్ చూడాలి అనుకున్న వాళ్ళకి ఇది డెఫినెట్లీ వాచ్ లిస్ట్ మెటీరియల్ మా. వన్స్ ఈ వరల్డ్ కి అలవాటైతే నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే ప్లే చేయాలనిపిస్తుంది. అండ్ ఈ సిరీస్ మొత్తం 4 సీజన్స్ అయితే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది, మిస్ కాకుండా చూడండి. మన లిస్ట్ లో సెకండ్ సిరీస్ వచ్చి వైకింగ్స్. ఈ సిరీస్ లో హిస్టరీ, యాక్షన్, ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. ఇది కేవలం వార్స్ గురించి కాదు, ఒక ఆర్డినరీ ఫార్మర్ ఎలా లెజెండరీ వైకింగ్ లీడర్ గా మారాడు అనే ఇన్స్పైరింగ్ జర్నీ. స్టోరీలో అడ్వెంచర్స్, సీ వోయేజెస్, కింగ్డమ్, పాలిటిక్స్, బెట్రేయల్స్, ఫ్రెండ్షిప్స్, ఫ్యామిలీతో ఎమోషన్స్ అన్ని ఉంటాయి. ప్రతి సీజన్ లో స్టేక్స్ పెరుగుతూ ఉంటాయి, క్యారెక్టర్స్ ఎవాల్వ్ అవుతా ఉంటారు. అందుకే ఆడియన్స్ క్యారెక్టర్ తో బాగా కనెక్ట్ అవుతారు. ఈ సిరీస్ లో బ్యాటిల్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి మామ. స్వాట్ ఫైట్స్, షీల్డ్ వాల్స్, వైకింగ్ కల్చర్, మైథాలజీ అన్ని చాలా అథెంటిక్ గా ఫీల్ ఇస్తాయి. ఈ సిరీస్ ని యాక్షన్ కోసం చూస్తే సాటిస్ఫై అవుతాం, ఎమోషన్స్ కోసం చూస్తే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం. సిరీస్ లో చాలా మెమరబుల్ క్యారెక్టర్స్ ఉంటారు. హీరో మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ప్రతి మేజర్ క్యారెక్టర్ కి స్ట్రాంగ్ ఆర్క్ ఉంటుంది. క్లైమాక్స్ వరకు స్టోరీ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేస్తుంది. అండ్ మీలో ఎవరన్నా ఈ సిరీస్ ని ఇంకా చూడకపోతే ఈ సిరీస్ చాలా బాగుంటుంది మా, మిస్ కాకుండా చూడండి. నెట్ఫ్లిక్స్ లో మన లిస్ట్ లో ఫస్ట్ సిరీస్ వచ్చి హౌస్ ఆఫ్ ద డ్రాగన్. ఈ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ కాదు. ఈ సిరీస్ జరిగిన 200+ ఇయర్స్ తర్వాత వచ్చిందే గేమ్ ఆఫ్ థ్రోన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో టార్గేరియన్స్ గురించి చాలా తక్కువగా చూపిస్తారు, కానీ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లో వాళ్ళ పవర్ పీక్ లో ఉన్న రోజుల్లో ఏం జరిగిందో చూపిస్తుంది. స్టోరీ మొత్తం ఐరన్ థ్రోన్ కోసం ఒక ఫ్యామిలీ మధ్య జరిగే సివిల్ వార్ చుట్టూ తిరుగుతుంది. బ్రదర్స్ వర్సెస్ బ్రదర్స్ కాదు, ఫాదర్ వర్సెస్ డాటర్, రిలేటివ్స్ వర్సెస్ రిలేటివ్స్, డ్రాగన్స్ వర్సెస్ డ్రాగన్స్. ఒక డెసిషన్ వల్ల మొత్తం కింగ్డమ్ వార్లో పడిపోతుంది. ఈ సిరీస్ లో పాలిటిక్స్, బెట్రయల్స్, ఎమోషన్స్, షాకింగ్ మూమెంట్స్, డ్రాగన్ బ్యాటిల్స్ అన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లెవెల్లోనే ఉంటాయి. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి డ్రాగన్ కి ఓన్ పర్సనాలిటీ ఉంటుంది. బ్యాటిల్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నచ్చిన పొలిటికల్ మైండ్ గేమ్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, మెచ్యూర్ స్టోరీ టెల్లింగ్ అన్ని ఇందులో కూడా ఉంటాయి. అందుకే GOT ఫ్యాన్స్ కి ఇది కంపల్సరీ వాచ్ మా. ఈ సిరీస్ టైం లైన్ సింపుల్ గా చెప్తాను. డాన్స్ ఆఫ్ ద డ్రాగన్స్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ మెయిన్ ఈవెంట్స్ 129 AC లో స్టార్ట్ అయింది. అండ్ ఇది జరిగిన 200+ ఇయర్స్ తర్వాతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ జరిగింది. 298 AC లో జరిగింది. హౌస్ ఆఫ్ ద డ్రాగన్ టార్గెరియన్స్ ఫ్యామిలీ పవర్ పీక్ లో ఉంటుంది. డ్రాగన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో 3 డ్రాగన్స్ ఉన్నాయి కదా. డాన్స్ ఆఫ్ ద డ్రాగన్ అనే సివిల్ వార్ జరుగుతుంది ఈ సిరీస్ మెయిన్ స్టోరీలో. దాని తర్వాత ఆల్మోస్ట్ 200+ ఇయర్స్ గడుస్తాయి. అప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అప్పటికి టార్గేరియన్ ఎంపైర్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోతుంది. డ్రాగన్స్ కూడా చనిపోతాయి. కాబట్టి హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఫస్ట్ చూసిన, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత చూసిన ప్రాబ్లం లేదు. కానీ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ చూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో టార్గెరియన్ ఫ్యామిలీ హిస్టరీ, ఐరన్ థ్రోన్ ఇంపార్టెన్స్, డ్రాగన్స్ ఎందుకు డిసపియర్ అయ్యాయో అనే బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత నాకు బాగా నచ్చిన సిరీస్ ఏదంటే అది ఇదేమో హౌస్ ఆఫ్ ద డ్రాగన్. ఈ సిరీస్ లో డైమన్ టార్గెరియన్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. డైమన్ ని ఒక లైన్ లో డిస్క్రైబ్ చేయాలి అంటే ప్రిడిక్ట్ చేయలేని డ్రాగన్. ఎప్పుడేం చేస్తాడో ఎవరికి తెలియదు. అదే క్యారెక్టర్ ని ఇంత ఇంట్రెస్టింగ్ గా చేస్తుంది. డైమన్ ఒక ఫియర్లెస్ వారియర్. బ్యాటిల్ ఫీల్డ్ లో అయితే ఆల్మోస్ట్ అన్స్టాపబుల్. స్వార్డ్ ఫైటింగ్, డ్రాగన్ రైడింగ్, కాన్ఫిడెన్స్ అన్ని టాప్ లెవెల్లో ఉంటాయి. కోపం ఎక్కువ, రూల్స్ ఫాలో చేయడు, తన ఓన్ వేలో డెసిషన్స్ తీసుకుంటాడు. అండ్ ఈ సిరీస్ లో డైమనే నా ఫేవరెట్ క్యారెక్టర్ మా. అండ్ మీలో ఎవరైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సిరీస్ ని చూడండి మా, మిస్ కాకుండా. అండ్ ఒకవేళ మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడకపోయినా ఈ సిరీస్ చూడొచ్చు మా, మీకు అర్థమవుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ సిరీస్ సూపర్ గా ఉంటుంది. అస్సలు మిస్ కాకుండా చూడండి. జియో హాట్స్టార్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. రీసెంట్ గా సీజన్ 3 కూడా స్టార్ట్ అయింది. సూపర్ గా ఉంది, చూడండి. ఐ హోప్ ఈ 5 వెబ్ సిరీస్ మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను.
ఈ 5 వెబ్ సిరీస్ లో మీకు ఏ వెబ్ సిరీస్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి మా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ మా ఛానల్లో ఎప్పుడు సజెస్ట్ చేస్తూనే ఉంటాము. సో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.